నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో గ్రిఫిత్ వర్సిటీ ఇండియా సెంటర్ ఏర్పాటు చేయండి. వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్ని వాట్సన్ కోరిన మంత్రి నారా లోకేష్. 34,000 కోట్ల ఉద్యోగుల బకాయిలు విడతల వారీగా ఇప్పటి నుంచే చెల్లించాలి. కూటమి ప్రభుత్వం డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమన్న భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. యనమదూరులో 1,80,00,000తో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన. భీమవరం మార్కెట్ యార్డ్లో జిల్లా ఏఎంసీ చైర్మన్ల ఆత్మీయ సమావేశం. త్రిసభ్య కమిటీ చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్దిని సుజాత రామచంద్రరాజు. మంత్రి నారా లోకేష్ గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్ని వాట్సన్ తో గోల్డ్ కోస్ట్ క్యాంపస్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ స్పోర్ట్స్ కళాశాలతో అధునాతన క్రీడా సౌకర్యాలను పరిశీలించారు. గ్రిఫిత్ వర్సిటీ ప్రత్యేకతల గురించి మార్ని వాట్సన్ వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పబ్లిక్ పాలసీ, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్ గ్రిఫిత్ విశ్వవిద్యాలయం భాగస్వామ్య ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు. సిలబస్ రూపకల్పన, నైపుణ్య ధృవీకరణ, గ్లోబల్ అకాడమిక్ ప్రమాణాల కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు ఏపీఎస్ఎస్డీసీతో భాగస్వామ్యం వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక పక్క ఉద్యోగుల పొట్టగొడుతూ వారి సంపదను స్వాహా చేస్తున్న కూటమి ప్రభుత్వం వారిని ఉద్ధరించినట్లుగా ప్రచారం చేసుకుంటుంది. మొన్న దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన ఒక పెండింగ్ డిఏ కూడా మోసమేనని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీపావళికి ముందు చంద్రబాబు ఉద్యోగులతో మాట్లాడి ప్రెస్ మీట్ పెడితే ఏదో ఉద్ధరిస్తారనుకుంటే 4 పెండింగ్ డిఏల్లో ఒకే ఒకటి రిలీజ్ చేస్తామని చెప్పాడని అన్నారు. ఆ ఆర్ఎస్ ని కూడా రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని చెప్పి ఉద్యోగుల కడుపు మీద కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిషన్, ఐఆర్, 34,000 కోట్ల పెండింగ్ బకాయిల గురించి ప్రస్తావించకుండానే చంద్రబాబు ప్రెస్ మీట్ ముగించడం చూస్తే ఉద్యోగుల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమైందని దుమ్మెత్తారు. సీఎం గారే ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకొని తెరిపి లేకుండా 2 రోజుల పాటు వారందరితో కూడా సమావేశాలు నిర్వహించినారు. 2 రోజుల పాటు సీఎం గారు నేరుగా ఉద్యోగ సంఘాలందరినీ కూడా పిలిపించి వారితో సమావేశాలు నిర్వహిస్తా ఉంటే అందులో కూడా దీపావళికి ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి ఉద్యోగస్తులు కానీ మేము కానీ అందరూ కూడా అనుకున్నాం 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఇస్తారు, పిఆర్సీ కమిషన్ వేస్తారు, అలానే ఐఆర్ ఈ లోపల ఐఆర్ ని రిలీజ్ చేస్తారు, 30% ఐఆర్ ని రిలీజ్ చేస్తారు, అలాగనే ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో అరియర్స్ వాటన్నిటిని కూడా రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 2 రోజుల పాటు డైరెక్ట్ గా సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసినారు. కానీ తీరా చూసేటప్పటికి సాయంత్రానికి సీఎం గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉద్యోగస్తులకి ఏదో చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చేసినటువంటిది ఒక్క డిఏ ఇస్తా ఉన్నానని చెప్పిన తీరు చూస్తే మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా నివ్వెరపోయినారు. ఏంటిది 4 డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఇవ్వడం, పిఆర్సీ గురించి కానీ పిఆర్సీ కమిషన్ వేస్తున్నానని కానీ ఈ లోపల ఐఆర్ ఇవ్వడం కానీ ఈ లోపల ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని ఇవ్వాలన్న ఆలోచన కానీ ఈ విధమైనటువంటి ఎక్కడా కూడా ఆలోచన చేయకుండా ఒక్క డిఏ, ఆ డిఏ ఇచ్చినటువంటి తీరు కూడా దానికి సంబంధించినటువంటి జీవోలో కూడా ఎంత ఘోరమైనటువంటి మోసం కనపడతా ఉందన్నది నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నాను. జగన్ 4 డిఏలు పెండింగ్ పెట్టిపోయినాడు, అందులో మేము ఒక్క డిఏని ఇస్తా ఉన్నామని చెప్పినారు. నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల పాలనలో మామూలుగా 6 నెలలకు ఒక్క డిఏ ఇవ్వాలా, 5 ఏళ్లకి 10 డిఏలు ఇవ్వాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డిఏలు ఇచ్చినారో తెలుసా? 11 డిఏలు ఇచ్చినారు. 5 సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి ఒక డిఏ పెండింగ్ ని ఇవ్వడంతో పాటు ఆయన కంప్లీట్ గా 5 సంవత్సరాల్లో ఇవ్వాల్సినటువంటి 10 డిఏలు మొత్తం కలిపి 11 డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు. పైగా ఈ రోజు మీరేమంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 4 డిఏలు పెండింగ్ పెట్టుకున్నారు, దాన్ని నేను ఒకటి ఇస్తా ఉన్నాను అంటున్నారు. మీరేం చెప్తా ఉన్నారు? మీ నోటు కూడా మీరేం చెప్తా ఉన్నారు? 4 డిఏలు ఉన్నాయి, ఒకటి జనవరి 24, 2 జూన్ 24, జనవరి 25, జూన్ 25, 4 డిఏలు. ఈ 4గింటిలో ఇవ్వాల్సినటువంటి 4 డిఏలు పెండింగ్ ఉన్నాయన్నారు. నేను మరలా కూడా చెప్తా ఉన్నా, ఇవి మీరు చెప్పినట్టుగా ఇది జూన్ 25, జనవరి 25, జూన్ 24, జనవరి 24. సరే, ఈ 4 జగన్ అన్నారు, మీకే అర్థమవుతా ఉంది. ఈ 3 కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏలలో ఈ 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి అన్నది.
ఇకపోతే ఒక్క డిఏ అయినా మీ టైంలో పెండింగ్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. అది జనవరి 2024 ఇవ్వాల్సినటువంటి డిఏ మీ టైంలోనే కదా అని మీరు అనుకోవచ్చు. తప్పకుండా చెప్తా ఉన్నాం, ఉద్యోగస్తులకు సంబంధించి ఆ డిఏకి సంబంధించి మీరు ఏదైతే రిటైర్మెంట్ లో తీసుకోమంటున్నారో దాని మీద వైఎస్ఆర్సీపీ గట్టిగా పోరాడుతుంది. ఈ కొత్త సంప్రదాయాన్ని మీరు తీసుకురాకూడదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తా ఉంది. అలానే ఇమీడియట్ గా పిఆర్సీ కమిషన్ అనౌన్స్ చేయాలా, ఐఆర్ ని ఏదైతే మీరు చెప్తా ఉంటారో 30% కు తక్కువ లేకుండా ఐఆర్ ని రిలీజ్ చేయాలా. మీరు చెప్పినట్టుగా 34,000 కోట్ల అరియర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక టైం షెడ్యూల్ పెట్టి ఈ టైం లోపల నేను వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తాను అనే మాట మీ దగ్గర నుంచి రావాలని ఈ రోజు ఉద్యోగస్తులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. తప్పకుండా కూడా ఉద్యోగస్తుల పక్షాన వైఎస్ఆర్సీపీ ఉంటుంది, పోరాడుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో సుమారు 1,80,00,000తో సీసీ రోడ్డు పనులకు బుధవారం ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. యనమదుర్రు నుంచి దిరుసుమర్రు గ్రామం వరకు సీసీ రోడ్డు వేయడం జరుగుతుందని, పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు, డ్రైన్లు వేస్తున్నామన్నారు. గ్రామంలోని ప్రజల కోరిక మేరకు అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామన్నారు. నాబార్డు నిధుల నుంచి యనమదుర్రు గ్రామం నుంచి దిస్తుమర్రు వరకు సీసీ రోడ్డు నిర్మాణం టెండర్ పిలవడం జరిగింది. అంచనా విలువ 1,80,00,000, 1,600 మీటర్ల పొడవు, 3.75 మీటర్ల వెడల్పుతోటి ఈ రోడ్డు వేయటం జరుగుతుంది. ఈ రోడ్డు మొత్తం కంటిన్యూషన్ యలందూరు నుంచి దిస్మర్ వరకు సిమెంట్ రోడ్డు. ఈ రోడ్డు వలన రైతులకు ఎక్కువ మేలు జరుగుతుంది. ఈ రోడ్డుని బార్ని కూడా రైతులు ఉండటం, ఆ రైతులకి రోడ్డు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ రోడ్డుతోటి దిస్మర్కి యలందూరుకి కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ రోడ్డు వలన ఈ రైతులకు ఎక్కువ మేలు జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఈ రోడ్డుని సీసీ రోడ్డు మీ గ్రామస్తులందరూ కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకొని కాంట్రాక్టర్కి సహకరించి రోడ్డు తొందరలో చేసి అప్పచెప్తాడు. దానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. కార్తీక మాసంలో అన్న సంరాధన ఎంతో పుణ్యఫలమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు అన్నారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం గునుపుడి శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్తీక అన్న సంరాధనను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా అన్న సంరాధన మహానివేదనకు పూజలు చేసి ప్రారంభించారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, దూర ప్రాంతాల నుంచి భగవంతుని దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివస్తారని, భగవంతుని దర్శనమే మహాభాగ్యమన్నారు. సోమేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగరాజు, ఆలయ ఈవో డి రామకృష్ణరాజు, ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్లీన్లు ఏర్పాటు చేసినట్టు ఆలయ చైర్మన్ బంగరాజు తెలిపారు.
పంచారామ క్షేత్రమైన సోమేశ్వర జనార్దన స్వామివారి దేవాలయం నందు కార్తీక మాసం 30 రోజులు కూడా నిత్యము అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. దేవాలయంకు వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ పంచారామ క్షేత్రమైన సోమేశ్వర జనార్దన స్వామివారి ఆశీస్సులు పొందాలని ఈ కార్యక్రమం కమిటీ వారి ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ మరియు ట్రస్టీ బోర్డు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా ఉపయోగించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని చెప్పి కోరుతున్నాం. కార్తీక మాస శుభ సందర్భంగా వేలాది మంది భక్తులందరికీ కూడా అన్న సమారాధన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఈవో గారు, సిబ్బంది మరియు వాళ్ళందరూ సహకారం తీసుకుంటూ, భక్తుల సహకారం తీసుకుంటూ అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పాలు పంపిణీ 5,000 లీటర్ల పాలు పంపిణీ కూడా కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ నూతన ధర్మకర్తలు అందరూ కూడా నాకు పూర్తిగా సహకరిస్తున్నారు. అలాగే ఈవో గారు, సిబ్బంది అందరూ సహకారం వలన ఈ అభివృద్ధి జరుగుతుంది. భీమవరం గునుపూడి పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన వారి స్వామి సన్నిధిలో కార్తీక మాసం ప్రారంభమైందండి. ఈరోజు మొదటి రోజు అండి. గౌరవనీయులు శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమైందండి. అలాగే మేము నూతనంగా ఏర్పడిన ట్రస్ట్ బోర్డు మెంబర్లు అండి. మా చైర్మన్ గారు బంగారరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసే భక్తుల కోసం పాలు పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతిరోజు. అదేమిటంటే ఎప్పుడు కూడా నిత్యాన్నదానం పథకం ఇక్కడ జరుగుతుంది. నిత్యాన్నదానం పెట్టడం, మరి ప్రొద్దుటి నుంచి ఒక పాలు ఇవాళ 100 లీటర్ల వరకు పాలు పోస్తున్నారండి. ఇవి ఏ మాత్రం భక్తులు ఇబ్బంది పడకుండా మేము వచ్చిన భక్తుల్ని చూసుకోవడానికని మేము చాలా పాటుపడుతున్నామండి. ఓం నమః శివాయ. పంచారామ క్షేత్రంలో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానమునకు నేను కార్యనిర్వహణాధికారిగా పనిచేసి ఉన్నాను. నా తోటి పాలకవర్గ సభ్యులు, చైర్మన్ గారు బంగారాజు గారు అందరూ కూడా కలిసికట్టుగా ఈ నెల రోజుల పాటు జరిగే కార్తీక మహోత్సవములకు నిత్య అన్న సమారాధన ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసాం. వచ్చిన భక్తులందరూ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం సేకరించి తీసుకుని వెళ్ళవలసిందిగా ఈ మీడియా ద్వారా భక్తులందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.